మిత్రులారా, నేను స్థాపత్యవేత్త శ్రీకుమార్ని. మనము స్థాపత్యవేదము అనేటటువంటి ధర్మాన్ని తెలియజెప్తున్నాము. ఇది కొన్ని వేల సంవత్సరాలుగా టెంపుల్స్, పెద్ద పెద్ద మాన్యుమెంట్స్, పబ్లిక్ బిల్డింగ్స్ కట్టేటటువంటి స్థపతులు ప్రిజర్వ్ చేసుకొచ్చినటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని గణపతి స్థపతులు వారు చెప్పడం ద్వారా బయట ప్రపంచానికి ఈ రోజున మేము అది ఒక గృహవాస్తు రూపంలో ప్రాక్టీస్ చేస్తున్నాం. దీనికి ఒక ప్రామాణికత అనేది ఉందన్నమాట. అంటే ఒక ఇల్లు కడుతున్నాము, ఇల్లు కట్టాము అంటే ఏంటంటే ఇంటి లోపల ఏదో ఒక వైబ్రెన్సీని మనం ఏం చేస్తున్నాము, గట్టిగా ప్యాక్ చేసి బంధించి 4 గోడల మధ్య ప్యాక్ చేస్తాం. ఎందుకు? ఇల్లు అంటే ఏంటి? 4 గోడలు చుట్టుపక్కల కట్టి 4 దిక్కులకి పైకప్పు వేయడం ద్వారా ఒక బాక్స్ రూపంలో చతురస్రం కావచ్చు, దీర్ఘచతురస్రం కావచ్చు, మెయిన్ మూలం అన్నమాట. మెయిన్ డెఫినేషన్ అనేది ఆ రూపంగా మనం ఇచ్చినప్పుడు ఆ కొలతల మధ్య కంటైన్ అయినటువంటి పల్సేషను, ఎందుకంటే మనం ప్రకృతి ఖాళీగా ఉన్న ప్రకృతిని 4 గోడలు బంధించడం ద్వారా దాన్ని బయటికి పోకుండా చేస్తున్నాం. అంటే స్థాపత్యవేద ధర్మం ప్రకారం మనం క్రియేట్ చేసేటువంటి అన్ని బిల్డింగ్స్లోనూ ఒక స్పెసిఫిక్గా ఒక స్పేస్ క్వాలిటీని మనం అందులో మేనిఫెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎనర్జీ నాట్ క్రియేటెడ్ ఆర్ ఇట్ కెన్ బి డిస్ట్రాయిడ్, బట్ ఇట్ కెన్ బి చేంజ్డ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. ఆ రకంగా పొటెన్షియల్గా ఉన్నటువంటి ఎనర్జీని, అంటే అన్ని రకాలైనటువంటి శక్తితత్వాలు కలిసినటువంటి ఒక యూనిఫైడ్ ఎనర్జీ, శివం అని చెప్తాం. దాన్ని మనం ఒక ఇల్లు కట్టడం ద్వారా ఒక ప్రత్యేకమైన ఎంటిటీని డిరైవ్ చేస్తున్నాం. ఒక ప్రత్యేకమైనటువంటి సద్గుణాన్ని ఆ ఇంటిల్లో పాది ఆ స్పేస్లో ఉంటే ఆ పల్సేషన్ ద్వారా వారి అంతరాత్మ సృజింపబడాలి, వారి అంతరాత్మ ఎలివేట్ చేయబడాలి అనేది మూలం అన్నమాట స్థాపత్యవేదంలో. కానీ ఈ మన విశ్వకర్మ వాస్తు అనేది తీసుకునేటప్పుడు ఆ డిఫైన్ చేసేటటువంటి అది దాంట్లో నక్షత్రం అనేది పలానా నక్షత్రం అనేది చెప్తున్నారు, కానీ అది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆ నక్షత్ర బలము, ఆ యొక్క గ్రహము, ఆ యొక్క వాల్యూమెట్రిక్ స్పేస్ ఎంతవరకు సంతరించుకుంటుంది అనేది చెప్పలేకపోతున్నారు. ఎందువల్ల విశ్వకర్మ వాస్తులో వెడల్పు ఒక్కటే ప్రామాణికంగా డిరైవ్ చేస్తారు. వాళ్ళు పొడుగు వారికి నచ్చినట్టు తీసుకొని ఆ పొడుగు వెడల్పుల వైశాల్యం అనేది ఆ నెంబర్ వచ్చేటట్టు చూసుకుంటారు. అందువల్ల ఇక్కడ ప్రామాణికత విశ్వకర్మ వాస్తులో కనపడటం లేదు.